ఇవాళ we are making chicken donne biryani. YouTube channel Haha Fascinating. సో ఆల్రెడీ thumbnail చూసేస్తుంటే ఇవాళ మనం ఏం కుక్ చేస్తున్నాం అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ we are making chicken donne biryani which is very famous in Bangalore and మన వాళ్ళు కూడా చాలా తింటున్నారు ఈ మధ్య. చాలా ఫ్రాంచైజీస్ అవి వచ్చేస్తున్నాయి కదా చాలావి. సో ఐ థాట్ మొన్న నేను రీసెంట్గా తిన్నా బాగుండే. సో ఐ థాట్ ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా అవుతుందో మన దొన్నె బిర్యానీ. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపించేస్తాను. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో మన దొన్నె బిర్యానీకి ఏమేమి కావాలో ఐటమ్స్ బేసికలీ ఫస్ట్ వచ్చేసరికి చికెన్. సో నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో అంటే మీ ఇంట్లో మనుషులు బట్టి తీసుకోండి. సో ఇది గసగసాలు, బే లీఫ్, ఇవి ఇలాచి, ఇవి అవే ఏంటో స్టిక్స్, ఇవి కూడా ఏంటో బిర్యానీ రిలేటెడ్వి. ఎందుకంటే ఇవేమో జీడిపప్పు, ఇది గార్లిక్, జింజర్, మనకి మిర్చి కావాలి అండ్ ఇట్లా ఫుల్ మూన్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పెరుగు, కసూరి మేతి ఏదైనా తీసుకోవచ్చు, కారం, ఉప్పు ఇది అండ్ ఇది పసుపు, ఇది గరం మసాలా ఇంట్లో చేసుకుంది మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇదేమో కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆయిల్ గీ చెప్పేస్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈ దొన్నె బిర్యానీ రైస్ అనమాట. దీన్ని వెతకడానికి పడ్డ కష్టము మామూలు కష్టం కాదు. సో నేను ఇది ఆల్రెడీ సోక్ చేసేసా, ఒక 30 minutes సోక్ అయితే మినిమం చేయాలి. సో ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా సో నేనైతే 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. సో 3 glasses-కి మన ఇష్టం 1 kg చికెన్ 1/2 kg చికెన్ అలా తీసుకోవచ్చు. సో ఇదైతే మనం మంచిగా వాష్ చేసి 3 times అట్లా పక్కన పెట్టేసేయాలి. సో అది సోక్ అయితే ఉంటుంది, ఒక 30 minutes అట్లా సోక్ అయితే మంచిది. సో ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం దీంట్లో మనకి సరిపడ కారం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొరియాండర్ పౌడర్, కొంచెం పసుపు అండ్ మీ ఇంట్లో ఏ గరం మసాలా అయితే ఉంటుందో అది ఒక 1 tablespoon, అంటే కొంచెమే ఉంది తీసేసినా అది ఉండాలంటే. అండ్ దీంట్లోనే 2 tablespoon ఆఫ్ కర్డ్ అండ్ కొంచెం కసూరి మేతి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే మనం మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. మినిమం ఒక 30 minutes అయితే మ్యారినేట్ అవ్వాలి. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనం బిర్యానీలోకి కావాల్సిన పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం గరం మసాలా, గ్రీన్ మిర్చి, నేనైతే ఒక 5 గ్రీన్ మిర్చీస్ తీసుకొని కట్ చేసిన, ఒక 1 బిగ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాం. గసగసాలు కూడా వేసేసేయాలి, ఒక 1 tablespoon, అంత ఎక్కువ వేసుకోవద్దు. అండ్ ఇందాక మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్న జింజర్, గార్లిక్, 8 గార్లిక్, కొంచెం చిన్న ముక్క ఏమో జింజర్ వేసుకున్నాం, ఒక 8 జీడిపప్పు. ఇదంతా మనం మిక్సీ పెట్టేసాలి. సో ఇట్లా పేస్ట్ అయితే అయిపోయింది, గ్రీన్ కలర్లో అయింది ఎందుకంటే పచ్చిమిర్చిలు వేసినాం కాబట్టి. సో ఈ పేస్ట్ మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకేం లేదు, చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్లోగా ఇది కూడా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే ఆ టైంకి 30 minutes కూడా అయిపోతుంది. సో స్టవ్ వెలిగించేసుకొని మనం కొంచెం మీడియంలో పెట్టుకొని కొంచెం ఆయిల్, గీ, మొత్తం గీ వేసుకొని చేసుకుంటానన్నా బాగుంటుంది, కానీ 2 మిక్స్ చేసుకొని చేసుకుంటాం.
మరి ఎక్కువ గీ అవ్వకుండా ఉంటుంది. సో మనకి బౌల్ కూడా కొంచెం లావుగా ఉండే బౌల్ అయితే బాగుంటుంది, అంటే కింద మందంగా ఉండే టైప్. వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తున్నా, యాజ్ యూజువల్ నేను మర్చిపోయాను అనమాట. ఇందాక దీంట్లో అదే ఆలోచిస్తున్నాను, గ్రీన్ కలర్ పేస్ట్ రావాలి, మనకి లైట్ గ్రీన్ వచ్చింది ఏంటా అని ఆలోచిస్తుంది బేసికలీ. సో మనం కొత్తిమీర పుదీనా దీంట్లోనే మిక్సీలో వేసుకోవాలని నేను మర్చిపోయాను గైస్, సో సారీ. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో మిక్సీలో ఇది కూడా వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. సో ఇది మెల్లి పుదీనా అని కొత్తిమీర కలిపి పేస్ట్ చేసేసాను. సో కొంచెం గ్రీన్ కలర్ లో వచ్చింది. సో ఇదైతే ఇప్పుడు అవసరం లేదు, పక్కన పెట్టేసుకున్నాం. అక్కడ గీ అను ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి అది వేడిగా అయిపోయింది కాబట్టి దాంట్లోని చెక్క, ఇది ఇలాచి, బే లీవ్స్, దీంట్లో ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా వేసేసేయాలి. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాక మనం ఇందాక చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇలా వేసేసారు. సో మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఇప్పుడు దీంట్లో వేసేసారు. సో బేసికలీ దీంట్లో ఆయిల్ పైకి అంటే పైకి తేలాలి. సో అంటే పచ్చి వాసన అవన్నీ పోయి కొంచెం ఉన్నప్పుడు ఈ టైంలోనే మనం చికెన్ని వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ ఇట్లా కొంచెం వైట్గా అవ్వగానే ఇంకా మనం వాటర్ పోసేసుకోవచ్చు అన్నమాట. సో వాటర్ అయితే వేసేసుకున్నాం కదా. సో యాక్చువల్గా నేను తీసుకుంది 3 glasses ఆఫ్ రైస్ అన్నమాట, చిన్న మన రైస్ కుక్కర్ గ్లాస్ అంత రైస్ కప్. సో దానికి 5.5 glasses ఆఫ్ వాటర్, అదే కప్ అంత సైజ్లో తీసుకున్నాను. ఆ వాటర్ని మనం దీంట్లో డైరెక్ట్గా ఇట్లా వేసేస్తున్నాను. సో చిట్టి ముత్యాల రైస్ అలా ఏమో అంటారు. ఆ రైస్కి ఏంటి అనేసి అంటే నార్మల్గా మనం ఎవ్రీడే పోసుకున్న దానికన్నా కొంచెం ఒక 1/2 cup తక్కువ పోసుకోవాలి. సో దట్ బాగా వస్తుంది అంటే టెక్స్చర్ అది వస్తుంది. సో అందుకని నేను వాటర్ 5.5 glasses పోస్తున్నాను. సో ఆ వాటర్ ఏదైతే ఉందో రైస్ సపరేట్ చేసేసి వాటర్ వేసేస్తున్నాను. దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. దీనికి ఇంకా మూత పెట్టేసి ఒక 3/4 కుక్ అయ్యేంత వరకు చికెన్ మూత పెట్టేసుకొని వెయిట్ చేయాలి. చికెన్ కొంచెం 70% కుక్ అయిపోయినాక కొంచెం మనం దీంట్లో 1 full లెమన్ వేసేసుకోవచ్చు, అంటే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి. సో ఒకసారి లెమన్ వేసేసుకున్నాక మళ్ళీ కలిపేసుకోవాలి. మనం కలిపేసి ఇందాక మనం సోక్ చేసి ఆ వాటర్ సపరేట్ చేసిన రైస్ ఏదైతే ఉందో దీన్ని మనం దీంట్లో వేసేసేయాలి మొత్తం. సో ఆ రైస్ వేసేసుకున్నాక ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని దానికి మూత పెట్టేసేయాలి. ఇంకా మొత్తం వాటర్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయకూడదు, కొంచెం వాటర్ పోయేంత పైనుంచి కనిపిస్తుంది, కొంచెం వాటర్ పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసే టైంకి ఎక్కువ ఆఫ్ వాటర్ ఉండొద్దు, అంటే ఇప్పుడు కొంచెమే ఉంది కదా వాటర్, అంత కొంచెమే ఉన్నప్పుడు వాటర్
ఇంకొంచెం గీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ మంచి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక 20 minutes వరకు దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో 20 minutes అయిపోయినా కలుస్తా. గైస్ 20 minutes అయితే నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes అంతే వదిలేసినాను. ఇప్పుడు లెట్స్ ఓపెన్. మంచి స్మెల్ అయితే ఇంటి నిండా స్మెల్ అయితే వస్తుంది. సో వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది గైస్. నిజంగా దొన్నె బిర్యానీ స్మెల్ వస్తుంది. వావ్. సో లెట్స్ ట్రై దిస్. అమ్మో చాలా బాగుంటుంది. వావ్, ఎంత పొగలు వస్తున్నాయి కదా. గైస్ యూ మస్ట్ ట్రై. చాలా బాగుంది. అంటే నాకు చాలా బాగా నచ్చింది. కంపారిటివ్లీ బిర్యానీస్ తిని బోర్ కొట్టినప్పుడు మేబీ ఈ రైస్తో ఈ బిర్యానీ చేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. ఐ హోప్ ఈ చికెన్ దొన్నె బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందని చెప్పి, నచ్చితే ఒక చిన్న లైక్ తోటి ఎంకరేజ్ చేయండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా బై బాయ్.